అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు చంటాంటీ వ్లాగ్స్. చంటాంటీ వ్లాగ్స్కి స్వాగతం అండి. ఇదిగోండి ఈ నైట్ చేస్తున్న వంట అన్నమాట. మార్నింగ్ చారు పెట్టలేదు, ఇప్పుడు చారు పెడుతున్నాను. మార్నింగ్ ఒక పచ్చడి ఒక కూర అట్లా చేసేసాను, ఇప్పుడేమో చారు పెడుతున్నాను అనమాట. అలాగే ఇదిగోండి ఆలు తరిగాను, బంగాళదుంపలు శుభ్రంగా కడిగేసుకుని ఇలాగా పొట్టు తీసేసి ముక్కల కింద కట్ చేసుకున్నా. చూడండి, కట్ చేసుకున్నది ఈ చక్కగా తక్కువ ఆయిల్ తోటి మనకి వేగాలి అంటే కనుక దీంట్లో కొంచెం కొద్దిగా ఉప్పు వేసేసి కాసేపు అలా వదిలేసేయండి. ఉప్పు తెచ్చుకుందాము. కాస్త ఇదిగోండి కొద్దిగా చాలు ఉప్పు వేసేసి ఇలా మొత్తం కలిపేసుకుని కాసేపు పక్కన పెట్టేసేయండి. కనీసం టైం ఉంటే ఒక అరగంట పెట్టేసుకోండి, లేదంటే కనుక ఒక 10 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా అలా వదిలేస్తే నీరంతా వచ్చేస్తుంది. ఆ స్టార్చ్ అనమాట, ఆ స్టార్చ్ మొత్తం పిండేసి మనం వేయించుకుంటే అంత అంటుకుపోకుండా వస్తుంది అనమాట. ఒక పావుగంట తర్వాత మళ్ళీ చూద్దాము. ఈ చారు అయితే పెట్టుకున్నాం కదా, ఈ చారు మరిగేటప్పటికి పోపు వేయించుకోవాలన్నమాట. పోపు ఏం వేస్తాను నేను, ఆవాలు, మెంతులు, జీలకర్ర, తర్వాత ఇంగువ కంపల్సరీ అండి. ఇంగువ లేకపోతే చారు రుచే ఉండదు అని నేను అనుకుంటాను. అట్లా వేయించేస్తాను. పోపు కూడా పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటా. చారు మరిగిన తర్వాత దాంట్లో వేసేసుకుందాం అప్పుడు పోపుని. ఇదిగోండి పోపు కూడా పెట్టేసుకుంటున్నాము. నెయ్యి వేసుకున్నాను నేను, నెయ్యితోటే చేస్తాను. నెయ్యి వేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర, దీంట్లో కూడా ధనియాలు వేసుకున్నాను. పోపులో ధనియాలు వేస్తే బాగుంటుందని చెప్పి వేసాను అనమాట. ఎండుమిరపకాయలు వేయడం వేసుకోకపోవడం ఎవరెవరి ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. అయితే అది వేగుతుంది కదా బాగాను, వేగిన తర్వాత ఆపేద్దాము. కరివేపాకు కూడా వేస్తా దాంట్లో. ఈ చారు మరుగుతుంది చూసారా, దీంట్లో ఇప్పుడు నేను ఇంగువ వేసాను. కాస్త ఇంగువ వేస్తే అసలు వాసన అయితే గుమాయించేస్తుంది అనమాట, అద్దరిపోతుంది వాసన అయితేనే. ఇంగువ నాకు చాలా ఇంగువ వాడతానండి నేనైతే. నేను వచ్చేటప్పటికి చాలా ఇంగువ వాడతాను. ఆ పెద్ద డబ్బా, ఇంత పెద్ద డబ్బా ఉంటుంది, ఆ డబ్బాడు మొత్తం అయిపోతుంది అనమాట. అంటే అంత ఉండదు డబ్బాలో, చిన్న డబ్బాలు ఇస్తాడు, ఇలాంటి దీనికంటే పెద్ద డబ్బా ఇస్తాడు అనమాట. దాంట్లో 2 ప్యాకెట్లు ఉంటాయి, అవి 3 ప్యాకెట్లు వాడతారండి. ఇదిగోండి పోపు వేగిపోయింది చూసారా. నెయ్యి కొద్దిగానే వేసుకుంటాను, ఎక్కువ పడింది అసలు ఇవాళ. ఇంత నెయ్యి కూడా ఉండదు, కొంచెమే వేయిస్తాను. కాస్త ఎక్కువే పడింది ఈసారి. ఇదిగోండి కరివేపాకు వేసేసుకుని కొంచెం సేపు చిటపట్లాడుతుంది. అంతే, అయిపోయింది, పోపు అయిపోయింది. ఇదే మరుగుతుంది కదా, కాసేపు మరిగిన తర్వాత దాంట్లో వేసేద్దాం చారులోని. పోపుతో కూడా మరిగితే బాగుంటుందన్నమాట. ఇప్పుడు కాస్త కొత్తిమీర అనేది కనిపిస్తుందండి, ఎండిపోతుంది. ఇది కూడా వేసేస్తాను, ఎందుకు ఇదిగోండి కాస్త ఎండిపోతున్నట్టుంది, ఇది వేసేస్తాను ఇది కూడాను. ఇంకా రైస్ ఒకటి పెట్టాలి, రైస్ కడిగి పెట్టేసుకుంటే వేసేద్దాం. ఇది ఉండండి, దీన్ని ఇట్లా వేస్ట్ చేయొద్దు. చూసారా, పోపు వేగిన తర్వాత పోపులో ఇలా వేస్తే అలా రావాలన్నమాట, చుయ్యమనాల. ఆ చుయ్యమంటే బాగుంటుంది. ఇంకా మరిగితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది తీసేద్దాంలేండి. ఇంట్లో గిన్నెలన్నీ తోమేసాను చూసారా శుభ్రంగాను. ఇంకా రైస్ అయితే పెట్టుకోవాలి, ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి.
ఇదిగోండి స్టవ్ వెలిగించేసుకున్నాను. వెలిగించేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కావాలంటే తర్వాత మళ్ళీ చూసుకుని వేసుకుందాము. నేనైతే ఇది వేసాను. వేసి కొంచెం వేడయిన తర్వాత మాత్రమే వేయాలి. మన ఇది పెట్టుకున్నాం కదా, చూద్దామండి. పేరు ఆలు అండి. చూసారా నీరు ఎంత వచ్చేసిందను. ఇప్పుడు ఈ పడంగా వేసేసుకున్నామే అనుకోండి, ఇలా మనం ఉప్పు వేసి పెట్టుకోకుండాను ఈ నీరంతా ఉంటుంది. ఇదంతా స్టార్చ్ అనమాట. ఇది కొంచెమైనా పోతుంది కదా ఇప్పుడు మనం ఇలా చేసుకుంటే. నేను ఒక ప్లేట్ తెచ్చుకుంటాను. ప్లేట్లోకి బాగా పిండేసుకుంటాను. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే మన ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. ఇదిగో చూసారా, ఇవంతా ఇది స్టార్చ్ అనమాట. మనకి ఆలులో ఎక్కువ స్టార్చ్ ఉంటుంది కదా, ఆ స్టార్చ్ అంతా పోతే మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. గిన్నెకి అంటుకుపోకుండా ఉంటుంది. గిన్నెకి అంటుకోకుండా ఉండాలి అంటే ఇంకొక టిప్ కూడా చెప్తానండి. చూసారా, మనం మూకుట్లో ఆయిల్ వేసుకుంటాం కదా, ఆయిల్ వేసుకున్నప్పుడు ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం గిన్నెకంతా అంటుకునేటట్టు చూసుకోండి. అలా అయితే కనుక మన ఫ్రై చేసుకున్నప్పుడు చక్కగా ఉంటుందన్నమాట. అంటుకోకుండా వచ్చేస్తుంది. తక్కువ ఆయిల్తో కూడా మనకి ఫ్రై అనేది ఈజీగా అయిపోతుంది. ఇట్లా మనం ఉప్పు వేసి ఒక పావు గంట అయినా సరే ఉప్పు వేసి పెట్టుకోవడం వల్ల ఇలా పిడిచి వేసుకుంటే ఆ స్టార్చ్ కంటెంట్ అంతా పోతుంది కదండి. ఆ స్టార్చ్ వల్ల మెత్తగా అయిపోతుంది అనమాట. మనకి మామూలుగా ముద్దగా అంటుకున్నట్టు అయిపోతుంది. ఆ స్టార్చ్ మొత్తం మనం చాలా వరకు తీసేస్తాం కాబట్టి చక్కగా కొంచెం గుల్లగా వస్తుంది, అంటుకోకుండా వస్తుంది అనమాట. ఇట్లా మొత్తం కొద్దిగా ఆయిల్ మాత్రం వేడి అవ్వాలండి. మూకుట్లో వేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మూకుడంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం వేడి అవ్వాలి. అప్పుడే మనం ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. చాలా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం తీసి చూద్దాము. మూత పెట్టుకున్న తర్వాత ఆపడంగా అలాగే వదిలేయకూడదు. మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి. నేనైతే తీసి చూస్తున్నాను. ఇదిగోండి ఇలాగా నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కదా, ఒక చేత్తో కలపడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అదే మనం ఫోన్ లేకుండా చేత్తో పట్టుకున్నామంటే పటకారో ఏదో ఒకటి పట్టుకొని మూకుడికి ఇలా మనం కలిపేసుకున్నామే అనుకోండి, చక్కగా కలుస్తుంది. అది కూడా మీరు ఈ అట్లకాడ లాంటి దాంతోటే కలపండి. మామూలు గరిటెలు ఇట్లాంటి వాటితో కలిపితే సరిగా ఉండదండి. ఈ అట్లకాడ పెట్టి కలిపితేనే చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఉడికిందో లేదో చూస్తున్నాను. ఇంకా కొంచెం ఉడకాలి. ఇదిగోండి ఇంకా అది కొద్దిగా పచ్చి ఉందన్నమాట. అందుకని ఒకసారి కలిపేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. మీ అందరికీ తెలుసు ఈ ఆలు ఫ్రై చేసుకోవడం అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఇలా చేసుకోవడం అనేది ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలియజేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి. దీంట్లో కారం వేసుకోవాలి. కారం అనేది చూపిస్తున్నాను చూడండి. ఇది జీలకర్ర కారం అనమాట. మామూలుగా ఎర్రకారం కాదండి. మామూలుగా మనం ప్యాకెట్ కారం ఉంటుంది కదా, అదైతే కాదు. జీలకర్ర కారం అనేది నేను ఇలా చేసుకుంటాను. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసుకొని మిక్సీలో వేసుకుంటాను. వేయించాల్సిన అవసరం లేదు, పచ్చిదే అనమాట. అది మన వారణాసి వంటల ఛానల్లో కూర కారాలు, పొడులు ఇవన్నీ ఉన్నాయండి. అక్కడ ఒకసారికి వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ చెక్ చేయండి. మనకి అన్ని పొడులు, కారాలు, అలాగే పచ్చళ్ళు అన్నీ దొరికిపోతాయి. ఛానల్లో ఉంటాయన్నమాట. అయితే నాకు ఎంత కారం కావాలో అంత కారం దీంట్లో వేసేసుకున్నానండి. కాకపోతే అసలు ఈ జీలకర్ర కారం గుమగుమలాడిపోతుంది. జీలకర్ర కూడా వేసి మిక్సీ వేస్తామేమో. సూపర్గా ఉందన్నమాట. అసలు మంచి వాసన వేస్తుంది. అసలు తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ వేగుతుంటేనే ఒక 4-5 నోట్లు వేసేసుకోవాలన్నంత టేస్టీగా ఉంటుంది. అయిపోయింది. నేను కలిపేసుకుని ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాత నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను. లాస్ట్లో మీకు చూపిస్తాను. రైస్ కూడా పెట్టుకున్నాను కడిగేసుకుని. అది కూడా అవుతుంది. మన రసం కూడా అయిపోయింది. ఇదిగోండి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఒక 2 నిమిషాలు వదిలేస్తే కనుక ఆ కొంచెం అడుగు సైడ్గా ఉంది కదా, అది కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట.
చూసారా ఎంత విడబడలాడుతూ ఉందో. అదే కనుక స్టార్చ్ తీయలేదనుకోండి ముద్దగా అవుతుంది. అండ్ ఇది కాస్ట్ ఐరన్ ప్యాన్ అనమాట. దీంట్లోనే ఎక్కువసేపు ఉంచేయకూడదండి. ఇత్తడి దాంట్లో ఇనుము దాంట్లో ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట. మనం వేయించుకున్నప్పుడైనా సరే, కూర చేసుకున్నప్పుడైనా సరే తీసేసి వేరే గిన్నెలోకి తీసేసేయాలన్నమాట. ఇదిగోండి మన గుమాయించే చారు, ధనియాల చారు, అలాగే మన ఆలుగడ్డ ఫ్రై కూడా అయిపోయింది. పక్కన రైస్ అవుతోంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంటాంటీ ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.